హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ వింటాగీస్ బైకర్ మూవీ. అబ్జల్యూట్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి. ఎందుకు అంటే మనకు అది చూసిన తర్వాత పోస్టర్ కావచ్చు, మన శర్వానంద్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే, క్యూరియాసిటీ పెంచాయి అనమాట. దట్టు ఫస్ట్ టైం ఒక మోటో రేసింగ్ మూవీ మన ఇండియన్ వైడ్ గా ఫస్ట్ సినిమా అనమాట. మన ఇండియన్ వైడ్ లో ఎప్పుడు తెలియదు ఇలాంటి సినిమా. ఇది ఫస్ట్ సినిమా అవడంతో శర్వానంద్ ఈ టైప్ ఆఫ్ జోనర్ లో రావడం ఫస్ట్ టైం. దట్టు ఆ డైరెక్టర్ శర్వానంద్ ఎంచుకోవడం ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్. అలాంటిది రాజశేఖర్ గారు ఉండడం ఈ సినిమాలో, అది కూడా రాజశేఖర్ గారు శర్వానంద్ కి ఫాదర్ క్యారెక్టర్ చేయడము. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అలాగే మాలవికా నాయర్ క్యారెక్టర్, ఈ ట్రైలర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి వచ్చినవన్నీ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట. సో ఓవరాల్ గా సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే 2 hours 42 minutes లాంగ్ రన్ టైం. నిజంగా చెప్పాలంటే కొంచెం కట్ చేసి ట్రిమ్ చేసి ఉంటే, కొన్ని సీన్స్ తీసేసి ఉంటే అవి ఖచ్చితంగా యాప్ట్ అయిపోయి సినిమా కొంచెం మనం చూడడానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా రన్ అయిపోయి ఎండ్ అయిపోయి తొందరగా. మనకు సినిమా చూసే కొద్దీ కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది, లాగ్ అనిపించింది. అంటే కొన్ని సీన్స్ అనవసరంగా ఉన్నాయేమో, అవి లేకుండా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్ గా సినిమా అయిపోయి ఉంటే, ట్రిమ్ చేసేసి ఉంటే ఇంట్రెస్ట్ వేలోనే వెళ్ళిపోయింది అనిపించింది. ఒక ఇంటర్వెల్ బ్రేక్ తర్వాత అదే బ్రేక్ బ్రేక్ ఖచ్చితంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ బాగుంటుంది బైక్ది. అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. యాంటగోనిస్ట్ రోల్ సరిగ్గా లేదు. చాలా పవర్ఫుల్ గా యాంటగోనిస్ట్ చూపించినప్పుడు, విలన్ చూపించినప్పుడు హీరో క్యారెక్టర్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నాకు ఈ సినిమాలో అది తగ్గింది అనిపించింది, చిన్నగా అంతే, లిటిల్ బిట్ అనమాట. బట్ శర్వానంద్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ మాత్రం అదర కొట్టేశాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి పెట్టచ్చు సినిమాకి. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ సినిమాలో చేసిన స్టంట్స్ కావచ్చు, ఆ రియలిస్టిక్ సీన్స్ తీసుకున్నవి కొన్ని కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు పడిన కష్టం అనేది అర్థమవుతుంది సినిమాలో. ఎందుకు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది, రియల్ స్టంట్స్ తీసుకున్నాము, రియల్ బైకర్స్ తీసుకున్నాము, సో వేరే కంట్రీకి వెళ్ళి షూట్ చేసి చేయడం జరిగింది అని చెప్పి ఇవన్నీ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ కష్టం వెనుక, వాళ్ళ ప్రయత్నం వెనుక ఒక నిజాయితీ అయితే ఉంది సినిమా పరంగా చూసుకుంటే. బట్ కొంచెం ఎక్స్టెండ్ చిన్న చిన్న సీన్స్ అన్నవి, ఇది ఒక ఎమోషనల్ డ్రామా ఉంది. కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ రాజశేఖర్ గారు అలాగే మాల్వికా నాయర్, అంటే మాల్వికా నాయర్ తన పేరు. సో ఆ హీరోయిన్ కి యాక్చువల్ గా ఫాదర్ సన్ బాండింగ్, ఆ ఎమోషన్ ఉంటది. అలాగే వైఫ్ హస్బెండ్ బాండింగ్ ఉంటది. ఇవన్నీ కంప్లీట్ గా చూపించడంలో ఈ బైకర్ అనే క్యారెక్టర్ కొంచెం డీవియేట్ అయిపోయినట్టు అనిపించింది అనమాట నాకు. అంతే, అంతకంటే ఇంకేం లేదు. కంప్లీట్ ఎమోషన్ బాగా ఉంది. ఎమోషన్ ఫాదర్ కి సన్ కి, శర్వానంద్ కొడుక్కి, అండ్ శర్వానంద్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ గారికి ఉన్న క్యారెక్టర్, ఆ బాండింగ్, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఫాదర్ కి సన్ కి ఉన్న ఎమోషన్, అది బాగా చూపించారు. కానీ ఇంకొంచెం మనకి లెంత్ అనేది తగ్గించేసి ఉంటే బాగుండేమో. ఫాస్ట్ గా అంటే కొంచెం సీన్స్, కొన్ని సీన్స్ లేకుండా చేసింటే బాగుండు అనిపించింది. దీంట్లో శర్వానంద్ మనకు 2 క్యారెక్టర్స్, అంటే 2 రోల్స్ కాదు, సో 2 డిఫరెంట్ గా కనబడుతుంది అనమాట. ఒకడు యంగ్స్టర్ బైకర్ గా, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫాదర్ గా. సో ఈ 2 రోల్స్ క్యారీ చేస్తూ వస్తారు. కొన్ని సీన్స్ అయితే జెర్సీలో నాన్న కొడుకు ఉన్న ఆ బాండింగ్, ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో కొన్ని అవి గుర్తొస్తాయి సినిమాలో చూసినప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సినిమా ఓవరాల్ గా అయితే నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది, నాట్ తోప్ అనమాట. బైక్ సీన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. బీజిఎం, ఆ సీన్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఎన్ టైటిల్ కార్డ్ కావచ్చు, స్టార్టింగ్ కావచ్చు, అదర్ కూడా టైటిల్ కార్డ్స్ అయితే భలే అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. ఆ గ్రాఫిక్స్ కావచ్చు, ఆ టైటిల్ కార్డ్ పడింది కావచ్చు, ఎవ్రీథింగ్, ఆ మ్యూజిక్ బాగా సెట్ అయినాయి. హైప్ పెంచాయి అనమాట సినిమాలు. నాకు అవి చూసినప్పుడు బాగున్నాయి. మధ్యలో కొంచెంసేపు నిద్ర వచ్చింది నాకు చెప్పాలంటే కొన్ని సీన్స్ దగ్గర. అదే నా ప్రాబ్లం. నేనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కొంతమంది కూడా సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. మిగతా అంతా ఆల్ ఈస్ గుడ్. శర్వానంద్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సినిమా చూడొచ్చు, శర్వానంద్ ఒక ఎఫర్ట్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కటి అద్భుతంగా. రాజశేఖర్ గారికి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలాంటివి చేయాలి, ఇంకా నేను సినిమాలు ఎక్కువ చేయాలి, నన్ను తీసుకోండి అని చెప్పి తన సినిమా ఈవెంట్ సందర్భంలో కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది అనమాట. సో ఈ రోల్ కి మాత్రం చాలా బాగా చేశారనిపించింది. ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ పోవాలి రాజశేఖర్ గారు అని చెప్పి, ఆ 2.0 వర్షన్ ఎప్పుడైతే ఇలా కెరీర్ స్టార్ట్ అయిందో, అది లాంగ్ రన్ లో ఇంకా అలానే ఆయన హిట్లు మీద హిట్లు, మంచి మంచి సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని కోరుకుందాం. ఇప్పటి వరకు వేసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి వేసేది ఒక ఎత్తు అయితే రాజశేఖర్ గారిది ఆయన కెరీర్ పరంగా అయితే. మరి శర్వానంద్ చూసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఎప్పుడు ఫ్యామిలీ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాస్, కొంచెం ఆ జోనర్ లో తీసుకువెళ్ళే శర్వానంద్ కొంచెం బొద్దుగా, లడ్డుగా, అంటే నార్మల్ ఒక క్లాసీగా కనిపించే శర్వానంద్ ఒక్కసారిగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో చాలా లీన్ బాడీతో కనిపిస్తూ ఉంది. కొత్త విషయం ఇందులో. ఇవన్నీ బాగుంటాయి. ఇవన్నీ మనకు నచ్చిన సీన్స్, నచ్చిన ఒక సినిమాలు చూడడానికి
ఇంపాక్ట్స్ క్రియేట్ చేసిన ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎలిమెంట్స్ ఇవన్నీ. ఆ డైరెక్టర్ కూడా చాలా అద్భుతంగా టేకింగ్ చేశాడు. బైక్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ రేసింగ్ ఎపిసోడ్స్ చాలా బాగా అద్భుతంగా టేక్ చేశారు. కెమెరా వర్క్ బాగుంది, అలాగే బీజిఎం బాగుంది, డైరెక్టర్ వర్క్ బాగుంది. అసలు ఎవ్రీథింగ్. ఒక్కటే చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ ప్రతి సినిమాలో. కానీ మీరైతే ఈ సినిమా థియేటర్లో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఫోన్లో చూసినంత మాత్రం మరీ అంత ఫీల్ అవ్వం. థియేటర్లో చూస్తేనే ఇంతవరకు ఉందంటే ఫోన్లో చూస్తే అంత ఫీల్ రాకపోవచ్చు. మేబీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ లేదు, 150 రూపీస్ కాబట్టి రీజనబుల్ గానే చూడొచ్చు. ఫ్యామిలీ తల్లి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి వల్గర్ సీన్స్ కూడా లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీ కూడా చూసేయచ్చు అనమాట. నాకైతే అవరేజ్ అనిపించింది. మీకేమనిపించింది చూసి ఉంటే కింద కామెంట్ చెప్పేసండి. అలాగే చూడకపోతే సినిమాకి వెళ్ళి చూసేసి తర్వాత మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్, స్టే ట్యూన్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంటను గట్టి కొట్టేసి ఫర్దర్గా నా అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి.